తమ్ముడు మరి హానోక్ రిఫరెన్స్ అంటాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ నిర్దేశించెను. ఆయన ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించడం గాక. 3వ భాగంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదువుకున్నామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో గుండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ చిన్న వాక్యం దేవుడు తన వ్యక్తిలో ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన